ఈ విధ్వంసాన్ని ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు భీమవరంలో పోటీ చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఫౌల్ గేమ్ ఆడుతున్నాడు, చంద్రబాబు గారు ఫెయిర్ గేమ్ ఆడుతున్నాడు, బీజేపీ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. తను కూడా భీమవరంలో పోటీ చేయొచ్చు, పులివెందులలో కూడా పోటీ చేయొచ్చు. ప్రజల్లో ఒక మంచి బలమైన సంకేతం పంపినవాడు కాడంటారు. టీడీపీకి ఒక ఎరేసాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఒక్కళ్ళు ఎదుర్కోలేరా అంటే ఎదుర్కోగలుగుతారు, కానీ పని కట్టుకుని వెళ్ళి పడుకున్న కుర్రం లేదు తెచ్చుకోరు ఎవరో ఏ రాజకీయ ఆయనకు ఒక ఆత్మవిశ్వాసం సడిలు ఉండొచ్చు. ఎందుకంటే 2 చోట్ల ఓడిపోవడం అంటే మాట్లాడేటట్టు ఒక రాజకీయం అయినా సరే అయినా నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ విధ్వంసాన్ని ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు భీమవరంలో పోటీ చేయాలి? వెళ్ళి డైరెక్ట్గా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేసి తను చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, తను చేసినటువంటి గత ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి. ఇక్కడ మీరు చూస్తే రేవంత్ రెడ్డి గారు తొడగొట్టి వెళ్ళి కామారెడ్డిలో కేసీఆర్ మీద పోటీ చేశారు. తెలుసు తనకు చేసిన పెద్ద గెలవను అని తెలిసినా కానీ ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపడానికి, ప్రజల యొక్క అటెన్షన్ తన వైపు తిప్పుకోవడానికి, నేను కేసీఆర్ని నేను గద్దె దింపగలుగుతాను అనే నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం అనేది చాలా ఉపయోగపడ్డది అన్నది నా ఉద్దేశం. అలాగా అయ్యాల పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మళ్ళీ భీమవరం గాజువాక పోటీ చేయాలి? వెళ్ళి పులివెందుల్లో పోటీ చేస్తే ఇంకా మీరు అన్నట్టు ఇంతసేపు మీరు అంటున్నది ఏదైతే ఉందో అదంతా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చాలా ఉపయోగపడుతుంది కదా అన్నది ఆలోచన. ఎందుకు చేయట్లేదు మరి? మంచి ఆలోచన అండి. యాక్చువల్గా పొత్తు లేకపోతే డెఫినెట్గా అక్కడ పోటీ చేసేవాడేమో అనుకుంటున్నాను. పొత్తులు ఉన్నాయి కాబట్టి అనివార్యమైంది కాబట్టి ఈ అవకాశం లేదు. ఇప్పుడు పొత్తులో భాగంగా బీటెక్ రవి కూడా ఆయన కూడా ఈ అవకాశం ఓడించే అవకాశం నాకు ఇవ్వాలని ఆయన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా మారిపోతాడేమో అని ప్లీజ్ అండి మారకండి, ఇక్కడే ఉండండి, మిమ్మల్ని నేనే ఓడించాలని కోరుకుంటున్నాడు ఆయన. అది ఉండొచ్చు కాదని కాబట్టి ఇక్కడ కూడా షబ్బీర్ అలీ ఉండేది కామారెడ్డిలో, అయినా కానీ షబ్బీర్ అలీకి ఇంకో స్థానాన్ని ఇచ్చి రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అలా తను కూడా భీమవరంలో పోటీ చేయొచ్చు, పులివెందులలో కూడా పోటీ చేయొచ్చు. 2 దిక్కులో పోటీ చేస్తే ప్రజల్లో ఒక మంచి బలమైన సంకేతం పంపినవాడు కాడంటారు. ఆ వైపు నుంచి మీరు ఆలోచిస్తే నేను ఇంకో కోణంలో ఆలోచిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కులకోట నుంచి బయటకు వచ్చి వైనాట్ 175 అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ పొత్తులతో వచ్చిన సింహం సింగిల్గా వస్తున్నాను, వీళ్ళే గుంపులుగా వస్తున్నారు అంటున్నాడు కాబట్టి 2 చోట్ల 3 చోట్ల పోటీ చేసే అవకాశం ఉంటుంది కదా, ఉంది కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద కూడా పోటీ చేస్తే బాగుంటుందేమో. ఇంకా తోపు తురుము అనుకోవచ్చు అది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆయన ఒకసారి ఓడిపోయి ఉన్నాడు కాబట్టి ఆ సాహసం చేయలేకపోవచ్చు. ఈయనకి ఎప్పుడు ఓటమి లేదు కదా. ఇప్పటికీ కూడా వైనాట్ మనిషి నా ముఖం చూసే ఓటేస్తారు అన్ని నియోజకవర్గాలు అంటున్నాడు కాబట్టి ఈయన ఆ కులకోట, నేను డెఫినెట్గా చెప్తాను, అండర్లైన్ చేసుకోండి, కులకోట నుంచి బయట రావాలా. అవును, అదే అంటున్నాను. ఇప్పుడు తను వచ్చి పులివెందుల్లో పోటీ చేయడం వల్ల తన కులానికి పరిమితం కాలేదని చెప్పుకోవచ్చు. 2 నేను బలమైన సీఎంని నేను ఎదుర్కోగలిగాను, నాలో అంత స్థాయి ఉందని చెప్పుకోవచ్చు. 3 ప్రజల్లోకి తను జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్ని బలంగా తీసుకెళ్లడానికి దాని ప్రచారంలో వాడుకోవచ్చు. మనం చూస్తే రాహుల్ గాంధీ మీద స్మృతి ఇరానీ గారు పోటీ చేసి ఫస్ట్ అమేథీ నుంచి ఓడిపోతారు. ఓడిపోయినా అని చెప్పేసి తనేం ఇంట్లో కూర్చోలేదండి. తను మళ్ళీ 5 సంవత్సరాలు కష్టపడి వచ్చి మళ్ళీ స్ట్రైక్ బ్యాక్ చేసి రాహుల్ గాంధీ గారు లాంటి నాయకుడిని ఓడించిన సందర్భాలు మన దేశంలో చూస్తున్నాం. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే కదా ప్రజల్లో మన మీద నమ్మకం పెరిగేది పవన్ కళ్యాణ్ గారి మీద. అలాంటి ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేయట్లేదు అన్నది మీ ఉద్దేశం? ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగా భీమవరం ఆయన కులకోట కాదు. అవును, ఎందుకంటే ఆయన ఓడించారు కాబట్టి. పులివెందులు ఆయన కులకోట అంటాను, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఓడించలేదు కాబట్టి వాళ్ళు ఎవరిని పెట్టినా గెలిపించారు కాబట్టి. ఇక పవన్ కళ్యాణ్ గారే ఎందుకు పోటీ చేయలేదు అతని మీద అంటే డెఫినెట్గా పని కట్టుకుని వెళ్ళి పడుకున్న కుర్రం లేదు తెచ్చుకోరు ఎవరో ఏ రాజకీయ నాయకుడు. ఆయనకు ఒక ఆత్మవిశ్వాసం సడిలు ఉండొచ్చు. ఎందుకంటే 2 చోట్ల ఓడిపోవడం అంటే మాట్లాడేటంటే ఒక రాజకీయం అయినా సరే అయినా 2009 నుంచి 2014 వరకు ఒక రాజకీయం అయితే 2014 నుంచి 2019 వరకు ఇప్పుడు ఇవాళ వరకు కూడా క్రమక్రమంగా ఆయన కొంత ఈ అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొదట్లో కొంతమంది ఆయన్ని పక్కన చేరి కులం అనేటువంటి ముసుగులోని కులం మనం బలం అనేటువంటిది ఆయనకి బాగా చెప్తే ఆయన గబక్కన ఎవరేం చెప్తే అది మాట్లాడుతూ ఉంటాడు ఒకసారి. అలాగా ఆయన అయి ఉండొచ్చు 2019 వరకు. తర్వాత ఆయన చాలా పద్ధతిగా ఆలోచించి ఉంటాడు. మనం ఇందులోంచి ఒట్టిన పడాలంటే పార్టీని మీరు ఇందాక అన్నారు కదా, క్యాడర్ని తయారు చేసుకోలేదు, నాయకత్వాన్ని నిర్మించుకోలేదు అన్నాడు కాబట్టి ఆ వైపుగా ఆలోచిస్తున్నాడు. ఆ వైపుగా ఆలోచించే దాంట్లో మొదటి అడుగు పొత్తు.
ఆయన ఏమన్నాడు, టీడీపీకి ఒక ఎర వేసాడు ఆయన. ఆయన వేసింది ఎర అంటాను నేను. ఎందుకంటే మొట్టమొదట ఆయన నేను ఓట్లు చేయాలని ఉన్నాను కానీ వీళ్ళు చెవులు మిదులుతాయి, ఇదేమో మనకు పనికొచ్చేలా ఉన్నాడు డెఫినెట్గా. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఒక్కళ్ళే ఎదుర్కోలేరా అంటే ఎదుర్కోగలుగుతారు, కానీ ఆయన కూడా ఉన్న ఈ యంత్రాంగాన్ని వీళ్ళని కష్టం కదా. పోలీసులు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఈ టర్మ్లో ఎంచేత వాళ్ళకి ఏం రోగం వచ్చిందో తెలియదు కానీ వాళ్ళ కార్యకర్తల్లో పనిచేస్తారు. ఇది చాలా దురదృష్టకరం అండి. ఎలాంటి నాయకులు పోలీస్ అధికారులను చూసాం మనం, పరదేశీ నాయుడు, కేపీఎస్ వ్యాస్, ఉమేష్ చంద్ర, ఇలాంటి వాళ్ళని చూసాం. వాళ్ళని చూస్తే గజగజ వణికేసేవారు. అలాంటి ఆఫీసర్లను చూసి ఇవాళ 11 మందిని పక్కన పెట్టి డీజీపీ చేసాడు ఒక ఆయన్ని. ఇంకా అతను నియమం లేదు అలా పెట్టాడు అలాగా, కానీ కేంద్రాన్ని కూడా పంపించలేదు. ఇతనే మాకు కావాలని ఇంత అడ్డగోలుగా వ్యవహరిస్తున్నా వాళ్ళు నోరు మూసుకుంటారు. ఒకడు ముక్కల కింద నరికేసి ఆయన అరెస్ట్ చేయలేకపోతే సిబిఐ. మనీష్ సిసోడియాని మాత్రం లోపల నుంచి బయటకు రానివ్వరు. ఇక్కడ ఇంట్లో వండేసిన సారా అమ్ముతుంటే కూడా వీళ్ళు పట్టుకోరు. ఇలాంటి దుర్మార్గమైన వ్యవహారం నడుస్తుంటే అసలు వాళ్ళు ఎదుర్కోవడం మానవ మాత్రుడు సాధ్యమండి. ఇప్పుడు మీరు ఫెయిర్గా మాడితే నా నైపుణ్యంతో మిమ్మల్ని గెలవగలుగుతాను. మీరు జగన్మోహన్ రెడ్డి ఫౌల్ గేమ్ ఆడుతున్నాడు, చంద్రబాబు గారు ఫెయిర్ గేమ్ ఆడుతున్నాడు, బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది. ఈ మరి రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉన్నప్పుడు మరి దీన్ని ఎలా ఎదుర్కొంటాడు ఎవడన్నా? చచ్చినట్టు ఇంకొకటి రారా సాయినారా బాబు అని అడుగుతారు. వీళ్ళు ఇలా చూస్తున్న టైంలో రైట్ టైంకి అయినా నేను ఓట్లు చేయాలని ఉన్నానేటువంటి ఒక సంకేతం పంపించాడు. సరే వీళ్ళిద్దరు కలిశారు. ఈయన అనుకోకుండా ఈయన కేసులు, ఈయన జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రకటించాడు. డెఫినెట్గా టీడీపీ వాళ్ళు స్వాగతిస్తారు. వాళ్ళిద్దరు క్యాడర్ కలవదేమో అనుకున్నాను నేను. ఆల్రెడీ లోకల్ బాడీలో కొన్ని చోట్ల కలిసి పనిచేశారు. అలాగే టీడీపీకి ఇప్పుడు టీడీపీ పార్టీ ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నది. అంటే చాలామంది అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు జనసేనలోనో లేకపోతే కాపు సంఘ నాయకులు కొంతమంది టీడీపీ నిర్వీర్యం అవ్వటం అనేటువంటి దాన్ని నేను ఆ పార్టీగా కాకపోయినా సరే చెప్తున్నాను. నేను టీడీపీ నిర్వీర్యం ఎప్పుడూ అవ్వదండి. వాళ్ళు పోటీ చేసి ఓడించగలరు, పోటీ చేయకుండా కూడా ఓడించగలరు అనేటువంటిది వాళ్ళ చరిత్ర మొన్న చూసాం మనం. కాబట్టి అది ఇంగ్లీష్ తొమ్మ లాంటిదండి. అంటే ఇంగ్లీష్ తొమ్మ ఏం చేస్తుందంటే దాని చావు ఉండదు ఆత్మలాగా. అలాంటి పార్టీ అది. ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఆ పార్టీ సరైన టైంకి సరైన విధంగా వచ్చింది. పార్టీ మూల వాడవాడల్లో అది అలుముకుపోయి ఉన్నది. రాజకీయాన్ని నుంచి, దేవుడిల నుంచి, గడిల నుంచి వాడల్లోకి తీసుకొచ్చిన పార్టీ. కాబట్టి తరాలుగా ఆ పార్టీ పట్ల అందరికీ ఒక రకమైన అటాచ్మెంట్ ఉంది. ఇప్పుడున్న నాయకులు మొత్తం టీడీపీ స్కూలే కదా. అంతే అండి. ఇప్పుడు గత 40 సంవత్సరాలుగా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఉన్న వాళ్ళైనా ఆ పార్టీని గబక్కని ఎలిమినేట్ చేయాలన్నా, అవాయిడ్ చేయాలన్నా కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు రావటాన్ని టీడీపీ వాళ్ళు కూడా స్నేహాలను అందుకున్నారు. కానీ ఇక్కడ వచ్చిన ముప్పు ఏంటంటే బీజేపీ పట్ల ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఆగ్రహం అన్నమాట వాస్తవం.